మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Hello, good evening. Welcome to South India's biggest dance reality show. D Jodi. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. మా కంటెస్టెంట్స్ ఫుల్ ఆన్ ఎనర్జీతో పవర్ఫుల్ గా పర్ఫార్మెన్సెస్ మీకు అందించడానికి రెడీగా ఉన్నారు. రెడీయా గైస్? మరి మీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ ని జడ్జ్ చేయాలంటే మన పవర్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేయాలి కదా. లెట్స్ వెల్కమ్ విజయ్ బిని మాస్టర్, గణేష్ మాస్టర్ along with the beautiful హన్సిక గారు. By the way, జడ్జిలు వచ్చేసారు, మీరు వచ్చేసారు. మరి మీరు చేసే పర్ఫార్మెన్స్ కి దిష్టి తగలకుండా దిష్టి చుక్కల్ని పెట్టాలి కదా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ 4 దిష్టి చుక్కలు. రామాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనమో. సరే, ఇంతకీ మేమిద్దరం వచ్చేసాం. మా చుక్కలు వచ్చారు, దిష్టి ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా. కాదు, నాకు తెలిసి వాళ్ళు ఏదో బిజినెస్ ప్లానింగ్ లో ఉన్నట్టున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? బాబు, వేర్ ఆర్ యు? సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రంగుల మారే, ఈ రంగు రంగు లోకం చీకట్లోకి జారే. మన దగ్గర చీరలు గాజులు అన్ని ఉన్నాయి. మీ కొరియోగ్రాఫర్ ఎవరమ్మా? సుదర్శన్ మాస్టర్. అతను 6 దాటితే చీర కట్టే అలవాటు ఉందని తెలిసింది. మీకు గాజులు కావాలా? అది నువ్వు చీరలు గాజులు అమ్ముతున్నావా? గాజులు అమ్మడంలో ఎంత అదృష్టం ఉందో మీకేం తెలుసురా? నేను ఎందుకో ఈ గాజుల దగ్గర ఆగిపోతానేమో అనిపిస్తుంది. ఇక నేను ఈ చీరలన్నీ నువ్వు ఎందుకో సేల్ చేయలేవు అనిపిస్తుంది. ఒకవేళ సేల్ అవ్వకపోతే చీర నీకు కట్టేసి గాజులు నీకు పెట్టేస్తారా? ఆవిడ ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో అడగాలని. ఏమే, నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరే? గిల్లండి. అవునా? గిల్లే, చెప్పు ఎవరో. అబ్బా, గిల్లండి. అబ్బా, గిల్లానే చెప్పు ఎవరో. అన్నిసార్లు గిల్లుతున్నా చెప్పదేంటి? శుభన్ గిల్ అని చెప్పు. శుభమన్ గిల్లా. సిద్ధు, నీకో విషయం చెప్పనా? ఇందాక వచ్చేటప్పుడు ఒక కామెడీ జరిగింది. నా ఫ్రెండ్ మీద కాకి రెట్ట పడింది. నీ మీద కూడా పడింది, నువ్వే చూసుకోకుండా వచ్చేసావు. వెనక చూడు. ఈ వారం డి జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఓన్ థీమ్ 2.0. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. ఈ వారం డి జోడీలో ఎలిమినేషన్ జరగబోతోంది. 12 మంది కంటెస్టెంట్లతో మొదలైనటువంటి డి జోడీ ఈ సీజన్ 11 మందికి చేరింది. అండ్ అందులో నుంచి ఒకళ్ళు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. ఏ టీం దగ్గర అయితే తక్కువ స్టార్స్ ఉంటాయో ఆ టీం నుంచి ఎలిమినేషన్ ఉండబోతోంది. టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతోంది. ఎందుకంటే నేను ఇది ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, లీస్ట్ లో ఉన్నటువంటి ఆది అండ్ అశ్విని టీం ఒక్క పర్ఫార్మెన్స్ తో లీడ్ లోకి వచ్చేసారు. జాగ్రత్తగా ఎవరి పర్ఫార్మెన్స్లు ఎలా ఉంటాయో కొద్దిగా ముందే గేజ్ చేసుకుని ఆలోచించి ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. సో లాస్ట్ వీక్ విన్నర్స్ డిసైడ్ చేస్తారు రౌండ్ నెంబర్ 1 ఎవరు స్టార్ట్ చేస్తారని. కానీ లాస్ట్ వీక్ ఏం జరిగింది? లాస్ట్ రౌండ్ టై అయింది. సో స్టార్స్ ఎవరి వైపు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని అడుగుదాం మనం. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తారు రౌండ్ నెంబర్ 1 అని. అదేంటి అశ్విని,
ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసినా ఈ రౌండ్ మేము ఒక స్టారే పందెం పెడుతున్నాం. ఎందుకంటే మా 6th సెన్స్ చెప్తుంది ఈ రౌండ్ ఒక స్టార్ తో ఆడమని. యాస్టీజ్ వెళ్ళిపోదాం యాజ్ ఇట్ ఈస్ గా. లేదు యాజ్ ఇట్ ఈస్ కాదు. మేము ఇవాళ ఎలాగైనా మాకు స్టార్ తక్కువ ఉంది కాబట్టి మేము ఎలా అయినా గెలుచుకోవాలి అనుకున్నాం. వాళ్ళు అడగొచ్చు కానీ మేము ఒప్పుకోవాలి. మీరు అడగచ్చు, మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఫైనల్ గా జడ్జెస్ డిసైడ్ చేస్తారు. ఫైనల్ గా జడ్జెస్ డిసైడ్ చేయాలన్నా మా సైడ్ ఒక ఆమోదం ఉండాలి. మాకు ఆ స్టార్స్ పెట్టడం ఇష్టం ఉందా లేదా. జడ్జెస్ ఓడిపోయిన టీము 10 స్టార్లు షఫుల్ చేయాలని చెప్పి ఈ టీమ్ లీడర్స్ అడుగుతున్నారు. కానీ ఆది వాళ్ళు ఒక స్టార్ అయితేనే మేము ఆడతాం అంటున్నారు. బట్ మీరు డిసైడ్ చేయండి, మీరు కన్సిడర్ చేయండి. ఈ రౌండ్ ఒక స్టార్ ఆడదాం మాస్టర్. కావాలంటే సెకండ్ రౌండ్ లో 10 పెడదాం. ముందు కూడా ఇలాగే ఆ 15 స్టార్స్ అప్పుడు కూడా ఇలాగే జరిగింది. మీరు అడిగారు కదా, సో మీరు అడిగితే మీరు 10 చేయొచ్చు. బట్ ఓడిపోతే మాత్రం 7 వస్తాయి. ఓకే మాస్టర్, డన్. సో బేసిక్ గా ఇప్పుడు ఓడిపోయిన టీం 7 స్టార్లు పంపించుకుంటారు. వాళ్ళు ఓడిపోతే 7, వీళ్ళు ఓడిపోతే 10 ఇవ్వాలి. ఓకే, మరి ఓకేనా మీకు అది? ఓకే డన్. 7 స్టార్లు ఇవ్వడానికి ఒకవేళ ఓడిపోతే అది మీకు ఓకేగా? నెక్స్ట్ చేయబోయేది సుదర్శనం. వాడే కింద నుంచి ఒకటి పెట్టన్నా చాలా అంటున్నాడు. నేను మా సుదర్శన్ పిలిచి ఒక్కసారి డెసిషన్ తీసుకున్నా. సుదర్శన్ వెళ్ళరా. నేను ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇస్తున్నా. అవతల పక్క చెర్రీగఢ్ టీం రాబోతుంది. వాళ్ళు ఆల్రెడీ ఏదో పెద్ద ప్రాపర్టీ ప్లాన్ చేసుకున్నారంట. వాళ్ళు ఏమంటున్నారంటే 10 స్టార్స్ బెట్ అంటున్నారు. పెడదామా వద్దా? వద్దు వద్దు వద్దు. వాడు ఏదైనా చేయనీరా, మనకు 10 స్టార్స్ వస్తే గెలిస్తే పెట్టమని చెప్పు. మనం ఏది చేస్తే కూడా వద్దన్నా పోతా. ఎందుకు? మన దగ్గర డాన్స్ ఉందా? ఉంది. ప్రాపర్టీ లేవు లేవు. ఏమండి నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మి ఆ బెట్ ఓకే చేయండి. వాడు చేసిన వాడే నన్ను నమ్మకండి అంటే ఇది నన్ను నమ్మండి అంటదేంటి? నన్ను నమ్మండి అంటదేంటి? ఏమండి నన్ను నమ్ముతారా సుదర్శన్ నమ్ముతారా? మన ఇద్దరం వాడినే నమ్మాలి. ఇప్పుడు మైండ్ పోయిందా నీకు? మైండ్ పోయిందా నీకు? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయాల్సింది వాడు. నన్ను నమ్ముతారా వాడిని నమ్ముతారా అంటావు. నీకు ఫీజులు లేవా? లేకపోతే బుర్ర పని చేయదా? కాదండి, లాస్ట్ టైం మీరు నేను వద్దు వద్దు అన్నా మీరు పెట్టారు కదా 15, అప్పుడు వచ్చింది కదా. ఒక్క నిమిషం, నీకు బుర్ర పని చేస్తుంది అసలు? ఈడెవడో తెలుసా? ఈడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయబోయేదానికి కొరియోగ్రాఫర్ వాడు. వాడొచ్చి పక్కన కూర్చొని అన్నా వద్దన్నా మన 52 అలాగే ఉంచుదాం, మనం ఒకటే ఇద్దాం అంటుంటే నన్ను నమ్మండి అంటే పిచ్చిదానే. సరే ఈ పర్ఫార్మెన్స్ 10 పెడతారు, 7 పోతాయి. వాళ్ళు నమ్మి ఒకసారి పెట్టి చూడన్నా, నీకు తెలుస్తుంది నెక్స్ట్ నమ్మాలా వద్దా అని. కాదండి, ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ బెట్ ఒకటేయండి, తర్వాత మిమ్మల్ని ఎవరిన. ఓకే వదిలే. మీరు గెలిస్తే 10 స్టార్లు సిద్ధు అండ్ సోనియా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మీరు 7 స్టార్లు ఇస్తారు. ఈ ఒప్పందం అయితే కుదిరింది, కన్ఫర్మ్. ఇప్పుడు రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళని స్టార్ట్ చేయమంటారా? వాళ్ళే స్టార్ట్ చేయమని. సరే సిద్ధు అండ్ సోనియా, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? చందన్ అండ్ తులసి. ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధు అండ్ సోనియా టీం నుంచి జోడీ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ తులసి అండ్ చందన్. రే ఆది, నీకు అనుబంబు గురించి తెలుసా? అదొకసారి వేస్తే ఒక ఊరే లేచిపోయింది. అలాంటిది ఇప్పుడు వాళ్ళు డి కంటెస్టెంట్ రూపంలో ఈ స్టేజ్ మీదకి వచ్చారు. అది మీ మీదకి వదులుతున్నాం. అది ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాం. దీనికి ఇంకో బోనస్ ఉంది. అది ఏ రూపంలోనో తెలుసా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తో. ఆ పేలుడు ఏ రేంజ్ లో ఉంటుందో నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాం. కళ్ళార్పకుండా చూడు. It's a first time, DSP, Baba Segal on the floor for the film called Jalsa. They call him the cool angry man, super under our Jalsa. It's the time for the toll and the beat. Come on, pero Jalsa. Jalsa. మీ చేత భయంతో ఉత్సవహించే పూచి నాది. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. లెట్స్ గో. సరిగ్గా పదనిసా అరే కరో సర జల్సా.
दबा मगर ऐसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హిల్స్ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యు గాట్ టు బిలీవ్ మీ ఏ సరిగమ పదనిసా అరే కరో కరో సర జల్సా ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा ఒకటే కాన్సంట్రేషన్ మన చేతిలో రాడ్డు వాడి హెడ్ రాడ్డు వాడి హెడ్ రాడ్డు వాడి హెడ్ ఇలా కోర్తే ఎంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా ఎవరెస్ట్ అవుతాడు ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచర్ తన్ని సరాసరి వస్తాడు అరే గిట్టు పూస అనుకుని తుంచడానికి వస్తే గిట్ట బాల నమిలేస్తాడు ఏ గుడ్డు సోది చేతికి చిత్తుని ముచ్చమంటే గిట్ట పారేస్తాడు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డప్పుడు కొట్టండా I think it's time to come back to normal. Hey, sorry, come up. Sorry, come up. Sorry, come up. Padanisa, sorry, karo, sara chala. ऐसा नहीं दबा मगर ऐसा अरे करो 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 जलसा మన వాడనుకుంటే చెలికాడవుతాడు విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు పగవాడనుకుంటే వెలుగాడవుతాడు ప్రమాదమై క్షణాలలో సేవలు పుట్టిస్తాడు Hey, కోసకి పూలను తెచ్చిపెట్టమంటే తోటలన్నీ తోలకొస్తాడు యమపాసం వచ్చి పిక చుట్టుకుంటే దానితోటి బుడలుగుతాడు Ladies and gentlemen, may I have your attention, please? Hey, sorry, come up. Sorry, come up. Sorry, come up. Padanisa, अरे करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो 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 जरा जलसा Everybody on the floor for 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 Hey, sorry, come up. Padanisa, अरे करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा రే పిచ్చోడా అలా కాదురా ఇది ఫైనల్స్ కాదురా రే జడ్జెస్ మీకు ఎలా అనిపించింది సీరియస్ గా ఇదైతే ఫినాలే పర్ఫార్మెన్సే బ్యూటిఫుల్ యాక్ట్ అంటే ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఈ ఫ్లిప్స్ కానీ ఈ స్టంట్స్ కానీ బట్ వాటిని ప్రాపర్ గా ఇందులోకి మర్జ్ చేశారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇంత చేయాలంటే కోర్ డెఫినెట్ గా స్ట్రాంగ్ అయి ఉండాలి అండ్ డెఫినెట్ గా బీయింగ్ గుడ్ డాన్సర్స్ మీ కోర్ డెఫినెట్ గా స్ట్రాంగ్ అయి ఉంటది అండ్ చందన్ అండ్ తులసి వెరీ గుడ్ యార్ మస్ట్ థ్యాంక్ యూ సార్ చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఈ థాట్ కి అంటే ఇలా ఒక మెకానిజం తో వీళ్ళని టైమింగ్ కి లిఫ్ట్ చేయడం అండ్ ఇదంతా వీళ్ళు అనుకున్న టైంకి వెళ్ళిపోలేరు వెనక బాయ్స్ కరెక్ట్ ప్రాపర్ టైంకి పుల్ చేయాలి సో బాయ్స్ వెరీ గుడ్ సో ఆన్ ద హోల్ ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్
బెస్ట్ పార్ట్ ఇస్ ఆ చిన్న చిన్న ఫ్లిప్స్ ఏవైతే ఎంత ఉండాలో అంతే ఉన్నాయి, బట్ దానికన్నా మించి డాన్స్ ఎక్కువ ఉంది. సో దానికోసం వెరీ వెరీ గుడ్. కీప్ గోయింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. గణేష్ మాస్టర్. చెర్రీ మాస్టర్ మైండ్ బ్లోయింగ్ కొరియోగ్రఫీ, అదిరిపోయింది కొరియోగ్రఫీ. ఎంట్రీ జంప్ అదిరిపోయింది, బ్యాక్ ఫ్లిప్ తో చేశాడు ఒకటి. ఏందా నువ్వు కింద ఆడడు కష్టం అంటే పైకి పోయి బీట్ సింక్ చేస్తున్నాను. బాయ్స్ వెరీ గుడ్, బాయ్స్ సూపర్. బాయ్స్ వెళ్ళండి ఒక్కసారి, చాలా వర్క్ చేశారు. చంద్రన్ తులసి నాయక్. అసలు నువ్వు ఒక 100 మందితో సమానం. నువ్వు మీకు అందరికి పంచభూతాల బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు ఏ దెబ్బలు తగలకుండా మీరు అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ మై బాయ్స్ అండ్ స్పెషల్లీ తులసి నాయక్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. హన్సిక గారు. రే ఎవరా మీ అంతా? Chandan, Tulsi, firecrackers. What was this today? Amazing. Chandan, Tulsi, today please go remove your drishti. Genuinely. I was chanting God's name throughout. Very good. It was something that I've never seen before. And I think the credit also goes to the boys who were a big support. So a big round of applause for all the boys here. Cherry Master, choreography adripoindi. Next level choreography. Beautiful. There was finishing, there was fire, blockbuster, fadu, etc., etc. It was amazing. God bless. Good luck and go remove your drishti today. థ్యాంక్ యూ హన్సిక గారు. ఇప్పుడు మా గణేష్ మాస్టర్ వచ్చి పవర్ స్టార్ గారి పాట కాబట్టి పవర్ స్టార్ పాట వచ్చాక अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలియాలనుకుంటే డేంజర్ బాబు. You got to believe me. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఊపిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద్ద వంచున మౌనమే పంజ పదునకు ఆలోచనే పంజ ఆకాశం నీ పంజ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజ అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. जो डर गया समझो मर गया. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. ఈ పాట మీరు చేసినందుకు బోత్ ఆఫ్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్పెషల్ డెడికేషన్. స్పెషల్ థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. గణేష్ మాస్టర్ కళ్యాణ్ గారితో చాలా సాంగ్స్ చేశారు. మేము చాలా సందర్భాల్లో అడగటం జరిగింది ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో ఆ ర్యాపో గానీ వర్కింగ్ నేచర్. మీరు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి కొరియోగ్రఫీ చేసినప్పుడు ఆయనతో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది?
బిని మాస్టర్, ఎనీ స్పెషల్ మెమరీస్ అండ్ మూమెంట్స్ దట్ యుడ్ లైక్ టు షేర్ విత్ us? ఆ వాల్యుబుల్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ జరగలేదు అది. సో వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే మాస్టర్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ వన్. అండ్ మీ స్టైల్లో మీరు కళ్యాణ్ గారికి దర్శకత్వం గానీ కొరియోగ్రఫీ గానీ ఏం చేసినా వేరే లెవెల్లో ఉంటుంది. మేమందరం వెయిట్ చేస్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు డైరెక్ట్ చేస్తున్నాను కొరియోగ్రఫీ నేను. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, సో స్వీట్ ఆఫ్ యూ. గణేష్ మాస్టర్, థ్యాంక్ యూ అండ్ లవ్లీ. మాస్టర్, ఈ సాంగ్స్ థియేటర్ లో చూసి ఆల్మోస్ట్ చొక్కాలు చింపేసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ దట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ కళ్యాణ్ గారి గురించి ఆదితో మాట్లాడకుండా ఈ సెగ్మెంట్ నేను ఫినిష్ చేయడానికి ఇష్టపడను. ఆది, కళ్యాణ్ గారి గురించి 2 మాటలు. నాకు తెలిసి 100% స్ట్రైక్ రేట్ ఉన్నది ఇద్దరికి. క్రికెట్ లో విరాట్ కోహ్లీ, పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ హన్సిక గారు, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రౌండ్ 1 లో ఆది అండ్ అశ్విని మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? సో మా టీం నుంచి దేవా అండ్ చాహత్ వస్తున్నారు. ఆది అండ్ అశ్విని టీం నుంచి జోడీ రెడీగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ దేవా అండ్ చాహత్. అన్నా, సాంగ్ కి కాన్సెప్ట్ ఏం చేద్దామన్నా? ఈ కాన్సెప్ట్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు, కానీ ఫుల్ డాన్స్ చేద్దాం రా. సాంగ్ కి ఏదో ఒక లైన్ అన్నా కావాలి కదన్నా. లైనా సరేరా. ప్రేమ అనే ఈ 2 అక్షరాలు ఇద్దరి మనుషుల మధ్యలో పూర్తవ్వాలి అంటే స్నేహం అనే బంధం కొనసాగాలి.
జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. విజయ్ మాస్టర్. హాయ్ దేవా అండ్ చాహత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాన్స్ గురించి చెప్పాలంటే చాహత్ యువర్ ఐసోలేషన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. యువర్ షిమ్మీస్ ఆర్ వెరీ నైస్. దేవ్ నీకు ఒక హీరో బాడీ లాంగ్వేజ్ ఉంది. అండ్ నో కమింగ్ టు ద కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్, బ్యూటిఫుల్ అంబియన్స్ సెట్ చేశారు. టేక్ ఆఫ్ చాలా చాలా బాగుంది. స్పెషల్లీ నాకు ఆ చైనీస్ ఫ్యాన్స్ క్లాత్ అండ్ బాయ్స్ అటైర్, వాళ్ళకి ఇచ్చిన జ్యువెలరీ వెరీ వెరీ గుడ్. ఓవరాల్ అ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బిని మాస్టర్. గణేష్ మాస్టర్. చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఆ సాంగ్ ని ఇట్లా ఊహించలేదు మేము. అంటే పాట వేరు ఉంటుంది, మీ గెటప్స్ వేరు ఉన్నాయి, కానీ బాగుంది. దేవ్ అండ్ చాహత్. చాలా బాగా చేశారు మీరు ఇద్దరు. చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. కొంచెం తల దగ్గర చిన్న మిస్ అనిపించింది. ఎప్పుడు అదే పర్ఫెక్ట్ గా వచ్చేది మాస్టర్, ఈ రోజే టప్ అనిపోయింది. అది ఎందుకు అర్థమవులే. లేలే, వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు, వేరే లెవెల్ చేశారు. ఓకే, ఆర్ యు ఓకే? డన్ డన్. అదొక్కటే అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. Deva and Chahat, you guys were fire on stage. Like Master said, you have this. Sorry, Bablu. One more hero is here. Chahat, there's something very nice about you when you come on stage. You were beautiful on stage, both of you. Siddhu, it was really nice. Thanks, man. Thank you so much. Good luck, guys, and thank you. Thanks, ma'am. Thank you so much. Thank you so much, Hansika garu. Thank you, Rasudhu. It's voting time. I request the team leaders with the contestants on stage. Let's begin the process. Vijay Master, me vote. నా ఓట్ చెప్పే ముందు ఒక మాట చెప్పి ఓట్ చెప్తాను. ప్లీజ్ మాస్టర్. వాళ్ళ మెంటర్, వాళ్ళ కొరియోగ్రాఫర్, వాళ్ళని అలా డిమోరలైజ్ చేయకూడదు. నువ్వు ఎందుకు అవుతున్నావు? గో దేర్ యూ హ్యావ్ టు గో దేర్. అండ్ అంటే నువ్వే కాన్ఫిడెంట్ గా లేకపోతే మీ టీము, మీ మెంటర్స్ డిమోరలైజ్ అయిపోతారు. సో ఎలా ఉన్నా యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. వాళ్ళు ఇంకా మేబీ ఇంకా అద్భుతం చేయొచ్చు. ఆ జంప్ ఆ భయంతో చేసి ఉండొచ్చు. మా మాస్టర్కే నమ్మకం లేదని భయంతో. సార్ నేను మాట్లాడింది ఇక్కడ అన్ని మాట్లాడాను కదా మాస్టర్, వీళ్ళకి తెలియదు అసలు. వీళ్ళు బయట ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు అదే అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ మీద ఇది ఉంది కదరా, పోయింది అని వాళ్ళే అనట్లేదు, నువ్వు ఎందుకు అంటున్నావు అన్నారు. అసలు దాని గురించి మాట్లాడలేదు మేము. యాక్చువల్లీ మాస్టర్ ఏంటంటే మాస్టర్, టైం లేకుండా అయిన పర్ఫార్మెన్స్ మాస్టర్. అవన్నీ వద్దు. ఎప్పుడైనా అది చేయకూడదు. యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ టీమ్. ఎలా ఉందంటే అన్న అద్దరిపోయిందని 20 స్టార్లు వేయాలన్నా అని చెప్పాలి. అలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలని మ్యాటర్ చెప్తున్నారు. నేను ఎప్పుడు ఎవరిని, నేను నా టీం అని కాదు మాస్టర్, నేను ఎవరిని డిమారలైజ్ చేయను. అందరికి నేను మంచిగానే చెప్తూ ఉంటా. వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చే పంపించాను. అనుకోకుండా అయింది అంతనే, కానీ నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్ గా మాస్టర్ కొడతాం. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దట్స్ ద స్పిరిట్. థ్యాంక్ యూ సిద్ధు. గణేష్ మాస్టర్, మీతోనే ప్రాసెస్ బిగిన్ చేద్దాం. మీ ఓట్ ఏ జోడీకి? చందన్ తులసి. వన్ ఓట్ టు చందన్ అండ్ తులసి. హన్సిక గారు, మీ ఓట్? My vote goes to Chandan and Tulsi. Vijay Master, me vote? My vote goes to Chandan and Tulsi. Congratulations! Round 1 winners, Chandan and Tulsi! My dear lovely audience, చూసారు కదా, ఈ రోజు డి జోడీ ఓన్ థీమ్ లో ఫస్ట్ హాఫ్ చూసాం. సెకండ్ హాఫ్ రేపు రాత్రి 9:30 గంటలకు చూద్దాం. అండర్లైన్ శుభరాత్రి, గుడ్ నైట్.